చూసాం, మరియు కర్ఫ్యూ తిప్పలు కూడా చూసాం. కానీ మన రాఘవ్ గారికి తప్పని ఆ తిప్పలు ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా? అయితే చూసేయండి. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ యాంటీ. సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పిల్లలుగా మొదటి మాకు పెళ్ళే చాలా లేదండి. ఇంటి నిండా చుట్టాలు పిల్లలు సంత. ఆ సంత వల్ల మేము సంసారం చేయలేకపోయాం. అందుకే కొత్త కాపురం పెట్టాం. మామూలుగా ఉండదు అసలు. ఏమే మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది. హాయ్ మ్యామ్. హాయ్ సార్. హాయ్ హాయ్ హాయ్. ఏంటో యూత్ అంటే నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. ఈ మాట వింటుంటేనే ఎంత ఆనందంగా ఉంది సార్. నీకా? మీకు కూడా ఆనందంగానే ఉంటది. అసలు యూత్ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ పబ్కి వెళ్ళాలి. టైం అవుతుంది. మై డాడ్ చెప్పండి డాడ్. పబ్కి వెళ్తున్నాను డాడ్. డబ్బులు ఉన్నాయి. మీ మనసు మీ పర్సు ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది కదా డాడ్. వాట్? అవునా? ఓకే డాడ్. ఏం జరిగింది? బయట అంతా కరోనా ఉందటండి. కర్ఫ్యూ పెట్టారంట. 9 అయితే బయటికి వెళ్ళకూడదంట. ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. అమ్మా, కరోనా వస్తే ఖర్చు అయిపోతాం. పోలీసులకు దొరికితే పులుసు అయిపోతాం. అమ్మో, పోలీసులు వచ్చేసారు. ఎక్కడో దాక్కోవాలి. ఎవరండి లోపల? ఏం కావాలండి? పారు. ఎవరు? సారు. నువ్వు వచ్చావేంట్రా మళ్ళీ? ఏమండి గుర్తుపట్టారా? ఇది చూస్తే మర్చిపోతావా? ఇది అడ్డు నాకు తెలుసు. సరే ఎలా వచ్చావేంటి? బయట కరోనా కదా సార్. కర్ఫ్యూ పెట్టారు సార్. కరోనా అయితే కర్ఫ్యూ పెడతారు సార్. బిర్యానీ పెట్టరు సార్. నువ్వు పో, బయటకు వెళ్ళిపోయి. ఎందుకు వచ్చావు? బయట కర్ఫ్యూ ఉంది సార్. పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉంటే ఏమన్నారు? సింపుల్ చెప్పరా సార్. నేను ఎలాగో ఇంట్లో ఇరికిపోయాను. సో అండ్ సో దట్ కాల్ అన్ని ఏదైతే వెళ్ళిపోయి. మీ అంత ఇంగ్లీష్ నాకు రాదు సార్. సరే నేను వెళ్ళి చెప్పేస్తాను. పక్క జరుగు. మై ఫ్రెండ్ వాస్ స్టకింగ్ ఇన్ హోమ్. సో ప్లీజ్ కొద్దిగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు మీరంతా. సో వాట్? లాఠీలతో కొట్టారా? సో వాట్ అని మీరు ఇంగ్లీష్ లో వాట్ చెప్తే ఎక్కువ కొట్టారా? వెళ్ళి అడుగుతానండి. ఏమనుకుంటున్నారండి అసలు మీరు? పసిపిల్లాడి ఇంటి ముందుకు వచ్చి ఆడుకుంటాడు, చంపేస్తారా? మళ్ళీ వస్తాడు. ఇంకోసారి కొట్టండి మీ పై అధికారికి నేను కంప్లైంట్ ఇస్తాను. ఏమనుకుంటున్నారు? పోలీస్ వెళ్ళిపోయారా? నాకు కూడా తెలియదు సార్. సార్ చూసేస్తాను. నాకు వెళ్ళిపోయారా సార్? అసలు నువ్వు నన్ను బయట ఎంత తోసావురా? తలుపులో ఇరుక్కుపోయారేమో హెల్ప్ చేద్దామని తోసాను సార్. ఇప్పుడు నిజం చెప్పు. అంటే వెనకాతలో బెత్తుడు ఖాళీ ఉండిపోయింది సార్. అది కవర్ చేద్దామని బయటికి. అయినా ఎలాగే మనకున్నది ఒకే ఒక బెడ్రూమ్. పర్లేదు సార్, నేను అడ్జస్ట్ అవుతాను. నువ్వు అవుతావు. నేను ఎక్కడ అవును? నువ్వు పని చేయితే నువ్వు వెళ్ళి మామూలు బయట హాల్లో పడుకుని లోపల పడుకుంటావు. పారు వాడు ఒక్కడే పడుకోలేడండి. వాడికి భయం. మరి ఆడ ఎక్కడ పడుకుంటాడే? మనతోనే పడుకుంటాడు. మనతోనా? అడ్జస్ట్ అవుతాం. సరే పడుకుందా అయితే. నాకెళ్ళి ఇంగి లేదంటే నువ్వు కట్టుకుంటావు. పారు ఏం చేస్తున్నావురా? పారుని పిలుస్తున్నాను సార్. దేనికి? చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఏమన్నా కబుర్లు చెప్పుకుందాం. 12 అయింది, పడుకోవచ్చు కదా. పడుకో. గురువుగారు ఏంట్రా? 2 రెళ్ళు ఎంత సార్? 4. ఏమైందిరా? నా చిన్నప్పుడు 2 రెళ్ళు 4, ఇప్పుడు 2 రెళ్ళు 4. ఇంకా పెరగదా అండి? ఎందుకు పెరుగుతుందా? నువ్వు పెరగావా? నువ్వు 4 కదా. పడుకో. నిద్ర పట్టలేదు నాకు. నువ్వు పోరా బయటికి పో. నాకు బయటికి పో. వీరుని పంపిస్తాను. నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇల్లంటే గుర్తు వచ్చింది పారు. చిన్నప్పుడు పారుకి ఏమైంది? ఈప్ మీద ఒక పెచ్చర బద్దంతా పుట్టుమచ్చ ఉండేది. నువ్వు ఎప్పుడు చూసావురా దాని పుట్టుమచ్చ? నేను చెప్పరా? చదువుకున్నప్పుడు ఎగ్జామ్స్ కోసం మాస్టర్ అప్లికేషన్ నింపుతుంటే మోల్స్ ఏమైనా ఉంటాయి చెప్పమన్నారు సార్. మరి దానికి అంత సిగ్గుపడిపోతావేంట్రా? అంటే అప్పుడు పారు చెప్పింది సార్, ఏ మోల్ ఆన్ మై వీపు అని చెప్పింది సార్. అంతే
ఇది ఎక్కడికి వెళ్ళింది? ఓహో, వాటర్ తాగడానికి వెళ్ళి ఉంటుంది. ఈడు నేను కూడా వాటర్ తాగడానికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారా? అంటే వాటర్ తాగుదాం. తను ఇంకా కిచెన్ లోనే ఉంది సార్. మన అడిగితే నేను చూపించాను కదరా. అంటే మీరు ఈ ఏరియా కొత్త కదా సార్. ఆ ఇంట్లో ఆయన కొత్త వచ్చానా? బయట పడరా. ఎలా వస్తారు? బెడ పెట్టి నన్ను ఇంతలా కొట్టారు కదా, ఆడు బయట ఆడుకోవట్లేదేంట్రా? నిన్ను కొట్టినప్పుడు టైం 4:59, ఇప్పుడు 5 అయిపోయింది, కర్ఫ్యూ అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వస్తాను సార్, నేను కూడా వెళ్తాను. ఎక్కడ ఉంటారు నువ్వు? నేను గాంధీనగర్ 2వ వీధిలో ఉంటాను సార్. గాంధీనగర్ 2వ వీధి Oh కదా? my God, ఇది గాంధీనగర్ 2వ వీధి. ఈ హౌస్ నెంబర్ ఎంత? 504. పక్కనే కదరా? Oh my God, ఇక్కడ పక్కనేనా? చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటది? మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు కదా. అవును. ఈ లోపే మా కాలనీ వాసులంతా సరదాగా పిక్నిక్ బయటికి వెళ్దాం అన్నారు సార్. ఆహా. పారుని పంపిస్తే బాగుంటది. మొత్తం కాలనీ వాళ్ళందరూ వస్తున్నారా? అందరూ వస్తే మజా ఏముంటది. పారు నేను ఇద్దరు వెళ్తాం. నీకు ఎలా ఉంటుందిరా? మనోగారు చూసారు కదా ఇంతకు ముందు ఈ ఫ్రీక్వెన్సీ. ప్రీ సీక్వెల్స్ చాలా ఎక్స్ట్రానరీగా ప్లాన్ చేశారు. ఎంత పంక్చువల్ అండి. 4:59 కొట్టి 5 o'clock అయిపోయింది ప్లాన్. పాత కక్ష పెట్టుకుని కొట్టారు సార్ ఇలా. ఫెంటాస్టిక్. ఇంద్రజ గారు, ఇన్నోసెంట్ క్రిమినల్ రాఘవ గారు, నాగి గారు చాలా 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 బాగా చేశారు. అండ్ మోహన్ చిన్న చిన్న బుల్లి బుల్లి డైలాగ్లైనా ఎంత బాగా డెలివర్ చేశారు తెలుసా మీరు. చాలా బాగుండింది. అండ్ ఫనీ. అండ్ అశోక్ అసలు ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళకు ఉన్న పగ మొత్తం తీర్చుకున్నారు ఇంకా నాగి గారి మీద. వెరీ వెరీ హ్యాపీ టు సీ ఎ స్కిట్ లైక్ దిస్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇక్కడ నుంచి అన్ని కొత్తగా ఉండిపోతుంది. ఇప్పుడు మనం టీమ్ లీడర్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలి. అవును సార్, మధ్యలో ఎక్కడో మన టీమ్ లీడర్స్ కామెడీ పక్కనే పెట్టారు సార్. నన్ను కూడా పక్కన పెట్టారు ఈ మధ్య. అన్ని డబుల్. యా, అన్ని డబుల్ అయితే యాంకర్ కూడా డబుల్ గా ఉండాలి కదా. తెల్లతోలు కదా, స్టైలిష్ గా ఉంటది. హలో మాస్, ఇక్కడ మాస్ పిల్ల. నువ్వు మాస్ అయితే మానస్ ఊర్రా మాస్ ఇక్కడ. ఇంతవరకు టీమ్ లీడర్స్ మధ్యలో పోటీ జరిగింది. ఇప్పుడు యాంకర్స్ మధ్యలో పోటీ జరగబోతుంది. ఈ మాత్రమేనా చేంజెస్? ఇంకేమైనా జరగబోతుందా? ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉంది, ఇప్పుడు జబర్దస్త్ లోనే ఆడియన్స్ ఉన్నారు. ఎప్పుడు టీవీలోనే చూస్తూ ఉంటాము, ఎప్పుడెప్పుడు డైరెక్ట్ వద్దామా అని ఆలోచన. ఈ ఎపిసోడ్ స్టార్ట్ దగ్గర నుంచి మొత్తం ఎపిసోడ్లు అయిపోయేంత వరకు నవ్వుతూనే ఉంటారు. చూసావా రష్మి, ఇప్పటి నుంచి మానస్ గాడి హవా స్టార్ట్ అవబోతుంది. వద్దు మానస్, ఈ స్పెక్స్ ఇవన్నీ వద్దు. ఇవే పెట్టి